దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మనందరినీ కూడా మరి యొక్క దినములో ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 21, 22వ వచనాన్ని చదువుకుందాం. 21, 22 చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధమైన దైవమా, జీముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరోసారి ఈ పునరుద్ధాన దినంలో ప్రభువా నీ పాసనలు మమ్మల్ని సమకూర్చేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఇగో చదవబడిన వాక్యము ద్వారా ప్రభువా అయా నీవు మాతో మీరు మాట్లాడండి. అయా నీ మాటలు విని నువ్వు చేసిన కార్యాలను గ్రహించి కృతజ్ఞమై ప్రభు నీ ప్రేమతో నింపబడి నేను సేవించుటకు నీ ఉద్దేశాలను గ్రహించిన వారమై ప్రభువా నీ స్థలంలో నిలబట్టుకు కృప దయచేయమని అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పవిత్ర నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, మరి మనమైతే ప్రభు మనల్ని ప్రేమించి మరి ఆయన పాద సన్నిధిలో మరి ఈ 2-3 దినములుగా కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి మరి ఆయనకు ప్రత్యేకించి ప్రేమిలారా యేసు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమను, అలాగే మన పట్ల చూపించిన మాదిరిని, అలాగే మన పట్ల ప్రేమిలా చేసిన కార్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రభు తను జీవిస్తున్నటువంటి కాలంలో ప్రేమిలారా మరి తన శిష్యుల యొక్క పాదాలు కడిగి ఒక మాదిరిని చూపించడం ద్వారా మరి మనల్ని కూడా చేయమని దేవుడు సెలవిచ్చిన దాన్ని బట్టి ఆ కార్యంలో కూడా మనం పాలు పొందడానికి ప్రభు మనకు ఎంతగానో కృప అనుగ్రహించుంటున్నాడు. అదే కాకుండా ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా మరి పరిశుద్ధమైన బలలో కూడా మనం పాలు పొందబోతున్నాం. అనగా ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రియులారా, నిన్నటి దినంలో మనం చేసిన కార్యము మనకి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి కార్యాలు, లేకుంటే ఆయన ఏ రీతిగా మాదిరిని మనకు చూపించి వెళ్ళాడో అది చూపిస్తూ ఉంది. ఈ పరిశుద్ధమైన బల్ల కార్యక్రమం ఏం చూపిస్తుందంటే ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలను చూపిస్తుంది. అర్థమవుతుందండి? అంటే ప్రభువును వెంబడించడానికి ప్రభు మనకి ఎలాంటి యొక్క ఏమిచ్చాడో అర్హతను అనుగ్రహించాడో ప్రియ ద్వారా మనకి యొక్క పరిశుద్ధమైన బల్ల కార్యక్రమం చూపిస్తుంది. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం అందరము కూడా ప్రియమైన ద్వారా ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నామంట ఇక్కడ ఇందాక చదువుకున్నాను చూడండి దేవుని వాక్యంలో. ప్రియం ద్వారా 21వ వచనం చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో ఏం కలిగి ఉన్నాం అంటే మన మనస్సులో ఏం కలిగి ఉన్నాం? విరోధ భావము. అంటే ఎవరికి విరోధ భావము? మనలో దేవుని మీద ఏం కలిగి ఉన్నాం? విరోధ భావము కలిగి ఉన్నాం. అంటే దేవుడంటే ప్రియులారా దేవునికి శత్రువై ఉన్నాము కదండి. దేవుడు మానవుని సృజించి కదా, నిజంగా మానవుని కొరకు మరి ఆయన అన్నీ చేశాడు కదా. మనం మొట్టమొదటి ఆదికాండం చూసినట్లయితే ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, తర్వాత మరి ఈ భూమి సకలం ఈ భూమి మీద ఏదైతే మనం చూస్తున్నామో అనుభవిస్తున్నామో అవన్నీ చేసి ఏం చేశాడు? చివరిగా 6వ దినం ఏం చేశాడు? ఆయన మానవుని తన హస్తాలతో చేశాడు. అన్నిటినీ తన మాటతో చేశాడు. కానీ ప్రియమైన బిడ్డలారా మానవుని మాత్రం ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తన స్వహస్తాలతో చేశాడు. స్వహస్తాలతో కాదు కానీ ఏ రూపంలో చేశాడంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మానవుని చేశాడు. చూడండి ఎంతగా ప్రియులారా మానవుల పట్ల దేవుడు శ్రద్ధ వహించాడు. ప్రియులారా
అలా తయారు చేసిన తర్వాత కూడా అతను అలా విడిచిపెట్టుకోకుండా వారి కొరకు ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రేమతో ఏం చేశాడు, ఒక సపరేట్ ఒక తోటను కూడా నాటాడు. ప్రియమైన బిల్లారా, హల్లెలూయా. ఏం నాటాడు? ఒక తోటను కూడా నాటి అందులో వారిని పెట్టి దాని మీద ఏలికలుగా పెట్టాడు దేవుడు వాళ్ళని. అర్థమైందండి? దాసులుగా పెట్టలేదు. ఎలా పెట్టాడు? తన సృష్టి అంతటికి ఒక శిరస్సుగా, ఒక అధికారికి, ఒక రాజులాగా ఏలుబడి చేయమని, కాపుదలు చేయమని దేవుడు ఏం చేశాడు? వారికి అధికారం ఇచ్చాడు. ప్రేమలారా, అన్నీ ఇచ్చి ఒకే ఒక హెచ్చరిక చేశాడు దేవుడు. ఏం చేశాడు? ఒకే ఒక హెచ్చరిక చేశాడు. ఏం చేశాడు? అది ఇదిగో ఈ చెట్లన్నీ, ఈ యొక్క తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినవచ్చు నువ్వు, నిరభ్యంతరంగా తినవచ్చు నువ్వు. కానీ ఒక్కటి ఉంది. ఏముంది? ఆ యొక్క తోట మధ్యలో ఒక్కటి ఉంది. అదేం తెలుసా? మంచి చెట్లు, తెలివినిచ్చే వృక్షము. అదే మధ్యలో ఇంకో చెట్టు కూడా ఉంది, జీవమును ఇచ్చేటువంటి చెట్టు ఫలము. అర్థమైందండి? అయితే నువ్వు అన్నిటి తినవచ్చు, అవసరమే జీవవృక్ష ఫలాన్ని కూడా తినవచ్చు. కానీ ఈ మంచి చెట్లు తెలిపే వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తిన్నట్లయితే ఏం చేస్తావు? నిత్యముగా చనిపోతావు అన్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు? ఏదైతే దేవుడు వద్దన్నాడు ఆ పనినే చేశాడు. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటి? దానికి ఏ భావం వచ్చింది మనసులో? దేవునికి విరోధ భావం వచ్చిందండి. అర్థమవుతుందండి? ఏమొచ్చింది? నువ్వు చెప్పింది నేను చెయ్యను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏం చేస్తానని ఏం చేశాడు? దేవునికి విరోధి అయిపోయాడు. తర్వాత దేవుడు వచ్చి కదండి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడో పిలిచి మరి నీ స్థితి ఏంటిది అని అడిగినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? ప్రియులారా, అయ్యా నువ్వు వద్దన్న పనులు తిన్నాను, దాన్ని బట్టి నేనేమయ్యా, నా కళ్ళు తెరవబడింది, నేను దిగంబరయ్యాను, నాలో భయం వచ్చేసింది, కాబట్టి నేను వెళ్ళి చెట్టు చాటును ఏం చేశాను? దాక్కున్నానయ్యా అని చెప్పలేదండి. ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటే నువ్వు చేసిందే, నాదేమి తప్పు లేదు. ఎవరి మీద? దేవుడు అంటే తను సృష్టించినటువంటి సృష్టికర్త మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక చోట పని చేస్తున్నాం అనుకోండి, మన యజమాని వచ్చి ఇదిగో ఇదంతా నీది, జాగ్రత్తగా చూసుకో, కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు, ఈ కరెంటు బాక్స్ ఉంది, ఇందులో మాత్రం చేయి పెట్టబాకు అన్నాడు అనుకోండి కదా. అంతే కదా, ఉంటుంది కదా. కంపెనీలో చేసిన కరెంట్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం అక్కడ బోర్డు కూడా ఉంటుంది, డేంజర్ రాసి పెట్టేసి కదా, బొమ్మ కూడా ఉంటుంది. ప్రేమడారా, నువ్వు కావాలని పోయి అందులో చేయి పెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావని అడిగితే ఎట్లుంటుంది? యజమాని ఏమంటాడండి? ఏమంటాడు? నువ్వు కావాలని వెళ్ళిపోయి అందులో పెట్టేసి షాక్ కొట్టి కింద పడిపోయి నువ్వు అది ఎందుకు పెట్టావు అని ఉంటే యజమానికి ఎలా ఉంటుంది? అదే రీతిగా ఏమన్నాడు? నువ్వు ఏమంటాడు? నువ్వు చేసింది ఎవరు చెప్పారు? ఈ స్త్రీ నువ్వు ఎక్కించావు కదా అని దేవుని మీద ఏం చేస్తున్నాడు? అవునా? మనం కూడా చేసినంతా చేసిన తర్వాత ఏమంటాం? నిజంగా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటాం కదా. చూడండి, మానవ స్వభావం ఎలా ఉందంటే ప్రతి విషయంలో కూడా మనం చేసేది చేస్తాము. అర్థమవుతుందండి? మనం చేసి ఏం చేస్తాం? మనము దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాగో జరుగుతుంది. మనం చేసిన పొరపాట్లు, మనం దేవుడు ఎక్కడెక్కడ దేవుడు వద్దన్నప్పుడు వద్దన్న పని చేశామో, ఎక్కడెక్కడ దేవుని ఆజ్ఞలు మనం గైకొనలేదో, ఎక్కడెక్కడ మనం తప్పిపోయామో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చెయ్యము. కానీ దేవుడు ఇది ఎందుకు తప్పు చేసావని అడిగితే మాత్రము, ఎందుకు ఈ పొరపాటు చేసావని అడిగితే మాత్రం, ఎందుకు ఈ పాపం చేసావని అడిగితే మాత్రం ఏమొస్తుంది? చాలా మనలో కోపము ఎవరికి వస్తుంది? దేవుని మీద వచ్చేస్తుంది కోపము కదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఇక్కడ అంటున్నాడు. ఏముందంట? మనం ఏ భావంతో ఉన్నామంట? విరోధ భావము. ఎవరితో విరోధ భావము? దేవునితో విరోధము. దేవునితో విరోధం పెట్టుకుంటే మనిషి ఏమవుతాడు? దేవుడెవరు? సృష్టికర్త. అర్థమైందండి? మానవుడెవరు? సృష్టి. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఈ సెల్ ఫోన్ ఉంది, ఇది ఎవరు చేశారు? ఎవరు చేశారండి? మనిషి చేశాడు కదా. ఇప్పుడు ఇది వచ్చి మనకు విరోధంగా పనిచేస్తున్నందుకు ఏం చేస్తాం? మనము ఏం చేస్తారండి? చేస్తుంది అది? చేయలేదు. ఒకళ్ళు చేసేమవుతా తీసి నేలకేసి కొట్టి పడేస్తాం. ఎందుకంటే మనం చెప్పినట్టు అది పని చేయలేదు అనుకో, తీసి అవతల పడేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మానవుల్లో ఏముంది? విరోధ భావం ఉందండి.
అర్థమైందండి. ఇంకొక వాక్యంలో ఇంకొక విషయం కూడా చెప్తాడు. అంటే ఏముందంటే చూడండి, ఎపిసి రాసిన పత్రిక ప్రియమైన బిల్లారా 2వ అధ్యాయము ప్రియం ద్వారా 16 చదవండి. ఇక్కడ ఏముందంట, సిలువ వలన ఆ ద్వేషమును, అంటే మానవుల్లో ఏముంది, విరోధ భావం, ద్వేషము. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనలో ఎంతమందిలో ఈ ద్వేష భావం వస్తుంది. దేవునికి వ్యతిరేకముగా మానవులు ద్వేషించేది అంటే మానవులు దూషించేది అది వేరే విషయం, అర్థమవుతుందండి. అయితే మొట్టమొదట మానవుల్లో, వింటున్నారు అందరు కూడా ప్రియులారా, మానవుల్లో ఏముందో తెలుసా, దేవునికి విరోధమైనటువంటి భావము, దేవుని ద్వేషించే స్వభావము ఎక్కడుంది? అది లోపల ఉంది. ఒకవేళ మన తోడి సహోదరిని ద్వేషిస్తే అది వేరే విషయం, కనబడుతుంది కదండి, అది తప్పు, కానీ అది బయటికి కనబడుతుంది. కానీ దేవుని ద్వేషించేది ఏంటిదండి, ఎక్కడుంటుంది అది? ఎక్కడుంటుంది అది? మన హృదయంలో ఉందా, మనలో లేదా? దేవునికి వ్యతిరేకంగా దేవుడు వద్దన్నది ఏది చేసినా కూడా అర్థమైంది, అదేంటిది, నువ్వేం చేసి ఏంది, దేవుని ఏం చేసినట్టు, ద్వేషించినట్టు. దేవుని వాక్యానికి ఈ విరోధంగా మనం ఏది చేసినా కూడా అదేమైనట్టు, ద్వేషిస్తున్నట్టు. అయితే మానవుడు ఆ దినం మొదలుకొని కూడా ఏం కలిగి ఉన్నాడు, ద్వేష భావముతో ఉన్నాడు. అర్థమైందండి. ఎవరికి విరోధంగా? దేవుని ద్వేషిస్తున్నాడు, మానవులను కాదండి, మానవుల తర్వాత సంగతి. ఎవరిని ద్వేషిస్తున్నాడు? సృష్టికర్త అనే దేవుని ద్వేషిస్తూ ఉన్నాడు. సృష్టికర్త అనేటువంటి దేవునికి విరోధముగా తన హృదయం నిత్యం ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందండి. సృష్టికర్త విరోధంగా మానవుల్లో ఏం ప్రేరేపిస్తుంది? కారణం ఏంటిది? ఆ యొక్క పాపం, ఆదాము చేసిన తిరుగుబాటు, ఆదాము చేసినటువంటి యొక్క వ్యతిరేకమైన కార్యము అది తరతరాలుగా మానవులు ఏం చేస్తుంది, వస్తూనే ఉంది. అందులో నుంచి బయటపడే అవకాశము లేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, ఏ రీతిగానైనాను నన్ను ద్వేషిస్తున్నటువంటి లేదా ద్వేష భావముతో జీవిస్తున్నటువంటి యొక్క ఈ మానవుణ్ణి ఏ రీతిగా ఏం చేయాలి? ఆ ద్వేషాన్ని అతని యొక్క హృదయం నుండి తీసివేసి ఆ హృదయమును నాకు యొక్క లోబడేటట్టుగా చెయ్యాలి. లేదంటే ఆ హృదయములో నా మీద ప్రేమ కలిగించాలి, లేకుంటే నా మీద ప్రేమ పొంగి పొర్లేటట్టుగా అతను తిరిగి నాతో త్రిప్పుకోవాలని ఉద్దేశం చేత ఆ సర్వాధికారి అయిన దేవుడు, ఆ సృష్టికర్తల దేవుడు ఏం చేశాడంటే తానే మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వచ్చాడని మన కొరకు. మిమ్మల్ని ఎవరన్నా తిట్టి దూషించి ఎవరన్నా నీకు దూరం అయిపోతే ఏమనుకుంటావు నువ్వు? మనమైతే ఏమంటాం? ఇంతటి వాణ్ణి, ఇంత పెద్దదాన్ని, ఇంత పెద్దవాడిని నన్ను ఇలా అని ఏం చేశాడు, వెళ్ళిపోయాడు కదా, వాడు వస్తే రాని నేను ఎందుకు పోతాను అనుకుని మనం ఏం చేస్తాం, మనం ఎక్కి కూర్చుంటాం పైన కదండి. కానీ ఆకాశం భూమికి సృష్టికర్తైన దేవుడు, గొప్పవాడైనటువంటి ఆయన, మహిమోన్నతుడైనటువంటి ఆయన, ఎవరు చూడలేనటువంటి ఆయన, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన ఏం చేశాడు ప్రియులారా? ఆ సమస్త మహిమను విడిచిపెట్టి ఏం చేశాడు, మానవ స్వరూపం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే తెలుసా ప్రియమైన బిడ్డలారా, మనలో ఉన్న ద్వేష భావాన్ని తీసివేసి ఆయన ప్రేమతో మనల్ని నింపి ఏంటి, ఆయనను తో స్నేహము చేయుట కొరకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కావున ఈ లోకంలోకి రావటమే కాదు, చూడండి మనం అనేకసార్లు మనం చూసుకున్నాం. ఏంటి తెలుసా, యేసు ప్రభు ఈ లోకంలో ప్రియులారా రావటానికి నిర్ణయించిన మొదలుకొని సమయం వచ్చినప్పుడు ప్రియులారా లోకములు అంతా కూడా ఆయనకు విరోధంగానే ఏం చేసింది, పనులు జరుగుతున్నాయి కదండి. మరియం ఎప్పుడైతే గర్భం ధరించిందో మరియమ్మకు వచ్చింది కష్టాలు, అర్థమైందండి. ఆయన పుట్టే సమయం వచ్చేటప్పటికి ఆయన పుట్టడానికి స్థలం కూడా ఇవ్వలేదు.
పుట్టిన సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఏం కాదు ఇతను ఎత్తుకొని పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి బెత్లెహేం నుంచి పిల్లలు నర్సరీ నుంచి ఎక్కడ పరిగెత్తుకోవాల్సి వచ్చింది? ఐగుప్తుకు పరిగెత్తవలసి వచ్చింది. ఈ రకంగా ప్రియమైన యేసు ప్రభు ఈ లోకం పుట్టిన మొదలుకొని కూడా ఏముంది, లోకం అతను ఏం చేసింది? ద్వేషిస్తూనే వస్తుంది. అవునా కదా? మరి ఆయన సేవకు వచ్చిన తర్వాత సేవ చేస్తున్న సమయంలో కూడా ప్రియులారా శాస్త్రులు పరిసయ్యులు వెనక నుండి నిత్యము పొడుస్తూనే ఉన్నారు ఆయన్ని కదండి. చివరికి తినాలకు వచ్చినట్టు చివరికి శిష్యులు కూడా ఏం చేశారు? ఆయన్ని కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఇన్ని రకాలుగా ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ లోకంలో ఆ ద్వేషాన్ని సహించుకుంటూ జీవించాడు. ఎందుకో తెలుసా? మనలోని ద్వేషాన్ని ఏం చేయడానికి? తీసివేయటానికండి. కేవలం అదిచ్చే కాదండి, చివరికి ప్రియమైన బిలారా భయంకరమైన కల్వారి శిలువను ఏం చేశాడు? ఆయన భరించాడు. ఎందుకో తెలుసా? మనలో నా ద్వేషాన్ని తొలగించడం కొరకు. అదే విషయం ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తాం. మళ్ళీ చదువుకుందాం ప్రియములారా. కొలస్సీ రాసిన పత్రికలో 21 చదవండి. మరియు గత కాలమందు ఏనంట దేవునికి దూరస్తులం, దేవునికి దూరముగా ఉన్నాం మనం అందరము. అయితే దేవుడే మనం వెతుక్కుంటూ ఏం చేశాడు? దగ్గరికి వచ్చాడు కదండి. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరు వెతుకుంటూ వచ్చారు? దేవుడే పరలోకం నుండి ఏం చేశాడు? మానవ రూపం ధరించుకొని ఏం చేశాడు? ఈ లోకంలోకి వచ్చి. ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభు మానవుడై ఉండి దేవుడు కాలేదు. అర్థమవుతుందండి? మానవుడై ఉండి దేవుడు కాలేదు. ఇతను అనేక మంది మానవులను దేవుడు చేసుకుంటూ పూజిస్తూ ఉన్నారు. మానవుడు ఎన్నటికీ దేవుడు కాజాలడు. కానీ ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఈ దినం ఆరాధిస్తున్నామో అర్థమవుతుందండి, ఏ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామో ఈరోజు ప్రియమైన బిల్లారా, ఆయన ఎవరు తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు ప్రియములారా, సర్వ సృష్టికర్త దేవుడు, సర్వ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఏకైక దేవుడు ఆయన ప్రియమైన బిల్లారా మానవ రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపం ధరించుకొని ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. సకల యజమానుడై ఉండి, సర్వ సృష్టికి యజమానుడై ఉండి ఏం చేశాడు తెలుసా? తన్ను తాను రిక్తునుగా చేసుకొని దాసుని రూపం ఏం చేశాడు? ఆయన ధరించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందండి? ఆయనే ఈ యొక్క యేసు, ఆయనే మన యొక్క యేసు. ప్రియమైన బిల్లారా, విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమారా, పుట్టమే కాదు కానీ మానవులో ఉన్నటువంటి ద్వేషభావాన్ని, మానవులో ఉన్నటువంటి యొక్క ద్వేషాన్ని తొలగించి, అర్థమైందండి, తనలో మానవులు ఏం నింపడానికి? దైవ ప్రేమను నింపడానికి. ఆ దైవ ప్రేమతో దేవుని ప్రేమించడానికి, తన తోటి సహోదరి సహోదరుని మానవ జాతిని ప్రేమించడానికి ప్రియులారా యేసయ్య కల్వారి శిలువలో ఏం చేశాడు? ఆ భయంకరమైన వేదనైనా అనుభవించాడు. అదే వాక్యాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం ప్రియులారా. 21 మళ్ళీ చదవండి. కొలస్సీ 1:21. మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులు కాను, నిర్దోషులు కాను, నిరపరాధులు కాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఒకప్పుడు ఏ మానవుడైతే దేవుని చూచి ఇదిగో నువ్వు చేసిందని మరి విరోధ భావంతో మాట్లాడాడో అదే మానవుణ్ణి ప్రియులారా, అదే మానవులలో ఒక విరోధ భావాన్ని తీసివేసి తిరిగి ఏం చేయడానికి? ఆ దేవునితో ఏం కావడానికి? సమాధానపరచడానికి ఏం చేశాడంట? మాంసయుక్తమైన శరీరంలో. హల్లెలూయా, అర్థమైందండి? ఏ శరీరంలో? మాంసయుక్త శరీరంలో ఏం చేశాడు ఆయన? ప్రియులారా, ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు? భయంకరమైన మరణ శిక్షను, మరణ బాధను అనుభవించి మరణించాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ బలలోకి వస్తున్న మనము ప్రియులారా రొట్టె మనకేం చూపిస్తుంది? ఆయన యొక్క మాంసయుక్తమైన శరీరంలో పొందినటువంటి యొక్క వేదనను మనం ఏం చేస్తున్నాం?
జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఈ మాంసయుక్తమైన శరీరమును ఆయన ధరించుకునడం ద్వారా, అందులో ఆయన ఆ మరణ వేదన అనుభవించడం ద్వారా ఏం చేశాడు? నాలో నుంచి ద్వేషము తీసివేశాడు. ఎవరి మీద ద్వేషం అండి? దేవుని మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, దేవుని మీద ఉన్నటువంటి కోపాన్ని, దేవునికి మీద ఉన్నటువంటి విరోధ భావాన్ని తీసివేశాడు. నిజంగా నువ్వు ఆ కల్వారి సిలువలో దేవుడు నీ కొరకు నీ పట్ల చేసిన కార్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీలో ఏముంటుంది తెలుసా? నీలో ఉన్న ద్వేషము పోతుంది, నీలో ద్వేషం పోతుంది, నీలో ఉన్నటువంటి క్రోధము పోతుంది. అటు దేవుని మీద నీకు ప్రేమ వచ్చిందంటే అందరి మీద నీకేం కలిగింది? ప్రేమ వచ్చినట్టే ప్రియమైన బిలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీలో ద్వేష భావం వెళ్ళిపోతుందో, దేవుని మీద ఉండి క్షమించాలి, దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క ద్వేష భావం వెళ్ళిపోతుందో ప్రియమైన బిలారా, ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుంది? దేవుని యొక్క ప్రేమ వస్తుంది. దేవుడు నీలో వస్తున్నాడు. దేవుని ప్రేమ వచ్చిందంటే దేవుడు వచ్చినట్టే. దేవుడు వచ్చినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉన్నట్లే. ఆ ప్రేమతో నింపబడినప్పుడు ప్రియమైన బిడ్డలారా, నీవు దేవుడు ఎలా అందరిని ప్రేమిస్తున్నాడు ఆ రీతిగా అందరిని ఏం చేస్తావు? ప్రేమించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మనం చూసుకున్నాం ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులను ఏ రీతిగా ప్రేమ చూపించాడు కదా ప్రియులారా. తన్ను దూషిస్తారని, ద్వేషిస్తారని, తన్ను విడిచి వెళ్ళిపోతారని కదా, తన్ను అమ్మేస్తారని తెలిసి కూడా వారి పాదాలను ఏం చేశాడు? పట్టుకొని కడిగి ఏం చేస్తున్నాడు ప్రియులారా? తువాలతో ఏం చేస్తున్నాడు? వారిని శుద్ధి చేశాడు. దాని ద్వారా ఏం చూపిస్తున్నాడు ఆయన? నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమతో? ఏ ప్రేమతోనండి? చెప్పండి, ఏ ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో. ఈరోజు ప్రేమించడం కాదు, రేపు నిన్ను ప్రేమిస్తాను, ఎల్లుండి ప్రేమిస్తాను. ఈరోజు నాతో కలిసి ఉన్నప్పుడే ప్రేమించేది కాదు. నాకు నువ్వు దూరం అయిపోయినా నేను ప్రేమిస్తాను, నాకు శత్రువు అయినా నేను ప్రేమిస్తాను. అవసరమైన నీ వెంబడి వచ్చి ఏం చేస్తాను? తిరిగి నాతో స్నేహానికి, నేను సహవాసానికి తెచ్చుకుంటాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఉద్దేశంతో వారి యొక్క యేసుప్రభు ఏం చేస్తారు? శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడండి. అదే రీతిగా శిష్యులందరూ తను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా తిరిగి ఏం చేశాడు? ఒక్కొక్కరిని ఎన్నుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అందరిని ఎక్కడ చేశాడు? చివరికి ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క పెంతెకోస్తు దినమున అక్కడ చేర్చి అందరిని ఏం చేశాడు? తన ప్రేమతో ఏం చేశాడు? నింపాడు. ప్రేమతో అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుంది కదా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదివినట్లయితే ప్రియములారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో కురుమింపబడి ఉన్నదని మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియములారా, నేను ముగించబోతున్నాను. ప్రియమైన బిడ్డలారా, 5వ అధ్యాయం 5వ వచనము. 5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆ కల్వారి సిలువ మరణము ద్వారా ప్రియమైన బిడ్డలారా, మానవులో ఉన్నటువంటి యొక్క ద్వేషమును ఏం చేస్తాడా? సంహరించి ఆ సిలువలో ఏం చేస్తాడంటే, అందుకే మనము ఎపిసోడ్లో చదివాం, ద్వేషమును ఆ సిలువ ద్వారా ఏం చేశాడంట? సంహరించి, అంటే దాన్ని తొలగించేసి తీసివేసి ఏం చేస్తాడు తెలుసా? తన పరిశుద్ధాత్మతో ఏం చేస్తున్నాడు? మనందరినీ నింపుతున్నాడు. ఆయన ప్రేమతో నింపుతున్నాడండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, ప్రేమ ద్వారా దేవుని ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని ప్రేమ ఏం చేస్తుందండి? ఏదో మనం లాక్కుంటూ తీసుకెళ్తుంది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఇంకా ప్రభులో నడవాలి, ఇంకా ప్రభు కొరకు ఎన్ని కష్టాలైనా అనుభవించి, ఏ రీతికైనా సరే, ఎంత పోరాటమైనా సరే, ఎంత శ్రమలైనా సరే, నిందలైనా సరే, బాధలైనా సరే, నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? ప్రభు దగ్గర, ప్రభుతో ఉండాలి. ఆ పరలోక అది ప్రవేశించాలన్నటువంటి యొక్క ప్రేమ మనలో ఏమవుతుంది? రోజు రోజుకి పొంగుతుంది. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమతో నింపబడటం కొరకే ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన కార్యక్రమాన్ని, ఈ పవిత్రమైనటువంటి బల కార్యక్రమం ప్రభు ఏం చేశాడు? మన కొరకు నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. అవును, ద్వేష భావాన్ని, ద్వేష స్వభావాన్ని ఆ కల్వారి సిలువలో యేసయ్య ఏం చేశాడు? ఏం చేశాడు? దాన్ని సంహరించేశాడు.
అర్థమైందా? సంహరించినప్పుడు మరి ఇంకా మనలో ఎవరిలో కూడా ఏముండకూడదు, ద్వేషభావం ఎవరిలో ఉండకూడదు. దేవుని పట్ల అయినను మనుషులు పెట్టండి. దేవుని ఎప్పుడైతే మన ద్వేషం పోతుందో అప్పుడు దేవుని ప్రేమ మనం నింపబడుతుంది. ప్రియులారా, ఆ ప్రేమతో మనం దేవుని ప్రేమిస్తాము. ఎవరిని ప్రేమిస్తాము? మన తోటి సహోదరులను కూడా ప్రేమిస్తాం. ప్రియులారా, ఎవరైనా సరే ప్రేమిస్తాం. అర్థమైతే మన తోటి సోదరు కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారిని అందరిని కూడా ఏం చేస్తాం? ప్రేమ చూపించగలుగుతాం. ద్వేషం మనలో ఉండదు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మనలో ద్వేషం ఉంటే ఉదయకాల సమయంలో ఏం చేయాలి? మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉండవలసింది ఏంటిది? దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ గురించి మనం నిన్న నేర్చుకున్నాం కదా ప్రేమ ద్వారా. అందులో ద్వేషం ఉండదు, కపటం ఉండదు, ఎవరికి హాని తలపెట్టదు. అర్థమైందండి? ఎల్లప్పుడూ ఇతరుల క్షేమానే, తన క్షేమం కంటే కూడా ఇతరుల క్షేమాన్ని ఏం చేస్తుంది? కోరుకుంటుంది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ప్రేమ చేత మనందరం ఏం కావాలి? నింపబడిన వారముగా మన రాబోతున్న కాలంలో ఏం ముందుకు సాగాలి. ఆ యొక్క రొట్టె తీసుకుంటున్న మనము ఒకసారి మనం ఏం చేయాలి తెలుసా? అవును, నాలోని ద్వేషాన్ని తీసేట కొరకే యేసు ప్రభు కల్వారిలో ఏం చేశాడు? నలగొట్టబడ్డాడు. మాంసయుక్తమైన శరీరంలో ఏం చేశాడు? ఆయన మరణించాడు. ఏ రకంగా? మామూలు మరణం కాదు. యేసు ప్రభు మరణించింది భయంకరమైనటువంటి ఘోరమైన అవమానంతో కూడినటువంటి మరణము, భయంకర వేదంతో కూడినటువంటి మరణము, భయంకరంగా ప్రియులారా సహించలేనటువంటి యొక్క ప్రియులారా శరీరంలోనూ మానసికంగా కూడా బహు భయంకరంగా ఏం చేశాడు? ఆయన వేదన అనుభవించాడు. ఎందుకు తెలుసా? మనలో ఉన్నటువంటి ద్వేష భావాన్ని తొలగించుట కొరకు. హల్లెలూయా. మన కోపాన్ని, ద్వేషాన్ని తొలగించుట కొరకు ప్రియులారా. అర్థమవుతుంది? నిజంగా ప్రభు యొక్క కల్వారి ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే నీవు కూడా ఏం చేస్తావు? నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఏం చేస్తావు? దేవుని ప్రేమతో నింపబడతావు. అప్పటి నుంచి ఏం చేస్తావు? అందరిని ప్రేమించడము ప్రారంభిస్తావు. అర్థమైందండి? తన సహోదరుని ప్రేమించకపోతేనంట ఏంటంట? దేవుని ఎరిగినవాడు కాదండి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి దేవుడు నిజంగా నీ హృదయంతో ఉంటే నిజముగా నువ్వేం చేస్తావు? దేవుని ప్రేమిస్తావు, నీ తోటి సహోదరులను ప్రేమిస్తావు. అర్థమైందండి? ఒకవేళ నీ తోటి సహోదరుని ద్వేషిస్తూ దేవుడు నువ్వేమాత్రం ప్రేమించలేవు. అర్థమైంది కండి? కాబట్టి ఈ రకంగా మనం ఏం చేయాలి? మనం ద్వేషం తొలగించుకొని ప్రియులారా పరిశుద్ధాత్మ నాలో నిజమైన ప్రేమ నాలో కుమ్మరించు. ఎవరిని ద్వేషించే భావనలో తొలగించుకొని ఒకళ్ళు ఉన్నట్లయితే పరిశుద్ధం చేసుకొని పరిశుద్ధపరచుకొని దైవ ప్రేమతో నింపబడి ఆ ప్రేమతో ముందుకు సాగుదాం. ప్రభు ఆత్మట్రీతికి మనందరికీ సహాయం చేసి నడిపించును కాక. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. మిగతా సమయాన్ని మన మధ్య ఉన్నట్టు ఉత్తరయ్య గారికి అప్పగిస్తున్న అందరూ మోకరించండి. ప్రియమైన పిల్లరా, మోకరించి ఒకసారి మనం పరిశుద్ధం చేసుకుందాం. మనందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఒకరికొకరు పరిశీలన చేసుకుందాం. ప్రియమైన పిల్లరా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి కల్వారి సిలువై మనం అందరం చూద్దాం. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనలోని విరోధ స్వభావాన్ని తొలగించడం కొరకు, తీసివేసి మనందరినీ కూడా ఆయనతో సమాధాన పరచుకోవడం కొరకు, దేవునితో సమాధాన పరచడం కొరకు ప్రేమదారా ఆ కల్వారి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మీద ప్రేమదారా బహు వేదన అనుభవిస్తున్నటువంటి ఆ ప్రభును చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పనులు ఎప్పుడైతే ద్వేషం వెళ్ళిపోతుందో ప్రియ సహోదరి సహోదరా, అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనలో నింపబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ప్రభు కల్వరి మరణించాడు. 2000 సంవత్సరాల క్రితం మనలో ఉన్న విరోధ స్వభావం కొరకు తాను ప్రియమైన బిడ్డరా దాన్ని తొలగించడం కొరకు ఆ కల్వారి శిలువలో మరణించాడు. ప్రియమైన బిడ్డ, నిజంగా ప్రభు సన్నిలో నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా ప్రభు సన్నిలో మారుమనసు పొంది ఉంటే నీలో ఆ ద్వేషభావం ఉండదు. ప్రియమైన బిడ్డలారా, మరోసారి మనం పరిశీలన చేసుకొని మన హృదయాంతరం పరిశుద్ధపరచుకొని దైవ ప్రేమతో నింపబడతాం. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో కల్వారిలో ఆయన మరణించాడో, మాంసమైనటువంటి శరీరంలో ఆ మరణం అనుభవించాడో ప్రియమైన బిడ్డలారా, ఆ ఉద్దేశాన్ని గ్రహించి మనలో ద్వేషభావం తొలగించమని అడుగుదాం. ఒకవేళ ఉన్నట్టు ప్రభా నాలో ద్వేష భావాన్ని, విరోధ భావాన్ని తొలగించడం కొరకే నువ్వు ఆ కల్వారి సిలువలో ప్రభా మరణించావు, మాంసయుక్తమైన శరీరంలో నువ్వు మరణించావు ప్రభా అని ప్రభుత్వంలో కన్నీటి దేవత ప్రార్థిద్దాం. హల్లెలూయా. ప్రభా నన్ను నీ ప్రేమతో నింపయ్యా, ద్వేషమును విరోధ భావం తొలగించి హల్లెలూయా నీ ప్రేమతో నింపు ప్రభు. అయ్యా నాలో ఉంది ప్రభు ఈ విరోధ స్వభావము, నాలో ఉంది ప్రభా
ఈ ద్వేష స్వభావము తీసేసి నీతో కలిసి సమాధాన పడి అందరితో సమాధానం కలిగి ప్రభా జీవించి నీ నాకు మహిమకరంగా ఉంటా కృప దయచే ప్రభని ప్రార్థిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాసనకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఉద్దేశము చేత ప్రభా మాంసయుక్తమైన శరీరంలో మీరు ప్రత్యక్షమై అయ్యా ఆ భయంకరమైన కల్వారి శిలువ మరణాన్ని అనుభవించారో మా ముందు పెట్టావయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించండి. మమ్మల్ని ప్రభా మాలో ఉన్నటువంటి మేము నీకు విరోధులముగా ఉన్నాం ప్రభు, విరోధ భావం కలిగిన వారు ఉన్నాం ప్రభు, అలాగే ద్వేషభావం కలిగిన వారు ఉన్నాం ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించి నీ పవిత్ర రక్తంతో కడిగి ప్రభా శుద్ధి చేసి నీతో సమాధానం కలిగి జీవించుటకు, నా తోటి సహోదరులకు సమాధానం కలిగి జీవించుటకు వాళ్ళ ఒక కృప దయచేయమని, అది సమాధానంతో అట్టి ప్రేమతో నింపబడి ప్రభు నీ పరిశుద్ధ బల పాల్పడి కృప దయచేసి నడిపించమని యేసు నామమున నడిపి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి ఉత్తరాయ్య గారికి సమయాన్ని మిగతా కార్యక్రమం ఆయన నడిపిస్తారు.